నిన్న జరిగిన లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కి సంబంధించిన పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ కి స్వాగతం. యాక్చువల్లీ నిన్న మ్యాచ్ మీద పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ నిన్న మ్యాచ్ ఒక పెద్ద థ్రిల్లర్. ఎవరైనా లైవ్ లో చూసుండకపోతే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. సో ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్ళిపోదాం. ఢిల్లీ క్యాపిటల్స్ కి లక్నో సూపర్ జైంట్స్ కి విశాఖపట్నం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ రెండు టీమ్స్ కి కెప్టెన్స్ ఇద్దరు కొత్త వాళ్లే. లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా పంత్ ఉండేవాడు, కానీ తనని లక్నో వాళ్ళు తీసుకోవడం వల్ల తను లక్నోకి కెప్టెన్ గా మారాడు. అండ్ ఇంకో పక్క డీసీకి కెప్టెన్ లేడు కాబట్టి అక్షర్ పటేల్ ని కెప్టెన్ చేశారు. సో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు. విశాఖపట్నం పిచ్ బ్యాటింగ్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి చేస్ చేసేయగలం అనే కాన్ఫిడెన్స్ తోనే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకున్నారు. సో ఎల్ఎస్జీ కి ఓపెనర్స్ గా మిచెల్ మార్ష్ అండ్ మాక్రమ్ క్రీస్ లోకి దిగారు. మాక్రమ్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్నాడు. అండ్ మన మిచెల్ మార్ష్ ఏమో లాస్ట్ 3 years ఢిల్లీకే ఆడిన సరైన పర్ఫార్మెన్స్ లేదని రిలీజ్ చేయడం వల్ల లక్నో వాళ్ళు మార్ష్ కి ఛాన్స్ ఇచ్చారు. సో ఓపెనర్స్ గా దిగిన వీళ్ళిద్దరు చాలా అగ్రెసివ్ గానే మ్యాచ్ స్టార్ట్ చేశారు. కానీ విప్రాజ్ బౌలింగ్ లో మాక్రమ్ 15 runs కి అవుట్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన పూరన్ అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరు కలిసి లిటరల్ గా విశాఖపట్నం స్టేడియం లో సిక్సర్ల వర్షాన్ని కురిపించారు. మిచెల్ మార్ష్ వేరే ఫ్రాంచైజెస్ కి తన ఫుల్ పొటెన్షియల్ చూపిలేకపోయినా ఎల్ఎస్జీ లో మాత్రం తన ఒక ప్లేస్ ని పొందాడు అని నాకు అనిపించింది. చాలా బాగా ఆడాడు. అది పిచ్ ప్రభావమా లేకపోతే టీం ప్రభావమా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇంకో పక్క పూరన్ కి డీసీ వాళ్ళు 6.4 ఓవర్ దగ్గర తన 17 runs లో ఉన్నప్పుడు ఒక ఈజీ క్యాచ్ వదిలేసి లైఫ్ ఇచ్చారు. ఇదే డీసీ వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ అండ్ డెడ్లీ మిస్టేక్. పూరన్ ఒక డేంజరస్ బ్యాట్స్మెన్. లిటరల్ గా ప్రతి బాల్ బౌండరీ కొట్టగలుగుతాడు. అలాంటి పూరన్ కి ఛాన్స్ దొరికితే తనంత ఈజీగా వదలడు కదా. తనకు దొరికిన లైఫ్ ని యూజ్ చేసుకుంటూ కాసేపు లక్నో బౌలర్లకి మనశ్శాంతి లేకుండా చేశాడు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ బాగా వెళ్తుంది అనుకుంటున్న టైంలో 11th ఓవర్ లో మిచెల్ మార్ష్ ముఖేష్ కి అవుట్ అవుతాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పంత్ ని ఆపోజిట్ ఎండ్ లోనే పెట్టేసి పూరన్ వీరబాదుడు బాదుతాడు. ఆ తర్వాత 13th ఓవర్ లో పంత్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో డక్అవుట్ అయితే ఆ వెరీ నెక్స్ట్ ఓవర్ లో పూరన్ స్టార్క్ వేసిన బాల్ కి 75 runs దగ్గర అవుట్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్ వెంటనే అవుట్ అయ్యి స్కోర్ 180s దగ్గర ఆగిపోతుందనే ఫీలింగ్ తెప్పిస్తారు. కానీ డేవిడ్ మిల్లర్ లాస్ట్ మినిట్ లో తగులుకొని 19 balls కి 27 runs కొట్టి ఎల్ఎస్జీ స్కోర్ ని 209 runs కి తీసుకెళ్తాడు. లక్నో బ్యాటింగ్ లైనప్ లో ఫారినర్స్ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ఎవరైనా ఇండియన్ ప్లేయర్ కూడా సపోర్ట్ ఇచ్చి కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ డీసీ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ అండ్ స్టార్క్ ఇద్దరు ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. అక్షర్ పటేల్ కి వికెట్లు పడకపోయినప్పటికీ తను మంచి ఎకనామీ మెయింటైన్ చేశాడు. అండ్ కెప్టెన్ గా ఫస్ట్ మ్యాచ్ అయినప్పటికీ తను బాగానే డీల్ చేశాడు. సో 209 runs టార్గెట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లోకి దిగింది. అండ్ ఓపెనర్స్ గా డేంజరస్ డూప్లెసిస్ అండ్ తనకి తోడుగా కొత్త ప్లేయర్ అయిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ క్రీస్ లోకి వస్తారు. జేక్ ఫ్రేజర్ ఎర్లీ స్టేజ్ లోనే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఒక్క రన్ కొట్టి అవుట్ అవుతాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పోరెల్ కూడా తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకోకుండా హిట్టింగ్ చేయాలి అనే మైండ్ సెట్ తో వచ్చి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లోనే అవుట్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన రిజ్వీ కొంచెం కాన్ఫిడెంట్ గానే కనిపించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ బౌలింగ్ లో 4 runs అవుట్ అవుతాడు. లిటరల్ గా 1.4 overs లోనే ఢిల్లీ క్యాపిటల్స్ 7 runs 3 వికెట్లు కోల్పోయింది. ఇక నుండి కంబ్యాక్ చేయాలంటే ఏ టీమ్ కైనా చాలా కష్టం. కానీ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో అక్షర్ పటేల్ వచ్చి డూప్లెసిస్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి 5th ఓవర్ కి 50 runs కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ ని మళ్ళీ రైట్ ట్రాక్ లోకి తీసుకొని వస్తారు. కానీ మంచి రోజులు ఎక్కువసేపు ఉండవు. 5th ఓవర్ లో అక్షర్ పటేల్ దిగ్వేష్ రతి బౌలింగ్ లో 22 runs కి అవుట్ అయితే ఆ నెక్స్ట్ ఓవర్ లోనే ఫాఫ్ డూప్లెసిస్ కూడా రవి బిష్నాయ్ బౌలింగ్ లో 29 runs దగ్గర అవుట్ అవుతాడు. లిటరల్ గా 6th ఓవర్ లోనే 5 వికెట్స్ కోల్పోయి సగం బ్యాటింగ్ లైనప్ ని పోగొట్టుకుంది. ఇక్కడే ఢిల్లీ క్యాపిటల్స్ పని అయిపోయిందని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ స్టబ్స్ ఆశుతోష్ శర్మతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ని చేస్తాడు. అండ్ డీసీని 11th ఓవర్ లోనే 100 runs దాటిస్తారు. కానీ 12th ఓవర్ లో ఎం సిద్ధార్థ్ బౌలింగ్ లో స్టబ్స్ 34 runs దగ్గర అవుట్ అవుతాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన విప్రాజ్ కూడా స్టబ్స్ ఆడిన అగ్రెషన్ తోనే ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు మీద ఉన్న ఆశల్ని మళ్ళీ పెంచుతాడు. కానీ 16th ఓవర్ లో దిగ్వేష్ రతి స్పిన్ బౌలింగ్ కి 15 balls కి 39 runs దగ్గర అవుట్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్క్ పిచ్ని చెక్ చేసుకుని అలాగే రిటర్న్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుల్దీప్ అండ్ ఆశుతోష్ 18 overs కి ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ ని 190 వరకు తీసుకెళ్తారు. కానీ 18th ఓవర్ లోనే కుల్దీప్ రన్అట్ అవుతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మిగిలింది ఒక్క వికెట్ మాత్రమే. మోహిత్ శర్మ ఒక ఎండ్ లో ఉంటే 9 బాల్కి 18 runs కొట్టాల్సిన సిచ్యువేషన్. 19th ఓవర్ లో షాబాజ్ అహ్మద్ వేసిన బాల్ కి మోహిత్ శర్మ ఎల్బిడబ్ల్యూ జస్ట్ లో మిస్ అవుతాడు. ఎల్ఎస్జీనే గెలుస్తుందేమో అనుకునే సిచ్యువేషన్ నుండి ఆశుతోష్ శర్మ కాపాడేశాడు. లిటరల్ గా 3 balls మిగలబెట్టి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించేశాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ తరపున ఇలాంటి ఇన్నింగ్స్ ని తను ఒకటి ఆడాడు. కానీ పంజాబ్ తన టాలెంట్ ని గుర్తించలేకపోయింది. ఒక పక్క ఆపోజిట్ ఎండ్ లో టీమ్ వికెట్స్ ని కోల్పోతూ ఉంటే ఎక్కడ కూడా భయపడకుండా ఓడిపోతారనుకునే మ్యాచ్ ని 31 బాల్కి 66 runs కొట్టి ఓడిపోతారనుకున్న మ్యాచ్ ని గెలిపించాడు. ఆశుతోష్ శర్మ ఈ ఇన్నింగ్స్ తో తన ఎంట్రీని ప్రకటించుకున్నాడు. ఖచ్చితంగా తన పేరుని అందరూ గుర్తు పెట్టుకునేలా ఆడాడు ఆశుతోష్ శర్మ. ఇలాంటి ఇన్నింగ్స్ ని ఇంకా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఎల్ఎస్జీ కెప్టెన్ గా పంత్ చేయాల్సిన
చేయాల్సిందంతా చేసిన నిన్న లక్ వాళ్ళ సైడ్ లేదంతే. నిన్న రాత్రి ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఐపీఎల్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి మ్యాచ్లే. ఇలాంటి మ్యాచ్లు ఇంకా జరుగుతాయని కోరుకుంటూ థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్ తో కలుసుకుందాం. జై హింద్.